ఇంకా దీన్ని పెద్ద చేయకండి, మీకు దండం పెడతాను. మేడం ప్లీజ్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అమ్మ సౌమ్య, కేసు వాపస్ తీసుకోమ్మా. జరిగింది అబద్ధం అని చెప్పు, నీకు దండం పెడతానమ్మా. నో వే. నాకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం కోర్టులోనే తేల్చుకుంటాను. మీ ఎవరి మీద నాకు నమ్మకం లేదు. ఏమండి, మీరు తప్పుకోండి. దర్శన్ గారు ప్లీజ్ రండి. అత్తయ్య గారు! భగవంతుడా, బ్రతికించావు. ఈ పీడ కళ ఎప్పటికీ కలలానే కరిగిపోవాలి. నిజం కాకూడదు, కాకూడదు. అమ్మా, అమ్మా, అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్నా. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్నా, వెళ్ళిరా. అమ్మా, ఇవాళ సౌమ్యని మన ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? మంచిదే నాన్నా, తప్పకుండా ఇన్వైట్ చెయ్యి. నిజంగా తను మన కోసం చేసిన ఆ హెల్ప్కి అందరం తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును దర్శన్, అటువంటి పరిస్థితుల్లో ఏ ఆడపిల్లున్నా భయపడిపోయి వణికిపోయేది. కాని ఈ అమ్మాయి చూపిన ధైర్యం నీ మీద మచ్చపడకుండా చేసింది. అవును పెద్దమ్మా, అందుకే ఇవాళ తనని మన ఇంటికి గెస్ట్లో ఆహ్వానిస్తున్నాను. మంచి ఫుడ్ స్పెషల్గా తన కోసం చేయించండి. తప్పకుండా. సరే. శరణ్య, స్పెషల్స్ అన్ని సౌమ్య కోసం నువ్వే స్పెషల్గా చేయాలి, సరేనా? సౌమ్య, సౌమ్య, మళ్ళీ ఏంటి? ఏంటి అంటే ఏం చెప్పమంటారు మేడం? నిన్న మీతో మాట్లాడి ఏదో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలాగోలాగా బ్రతికేద్దాం అనుకుంటే మొన్న వచ్చిన ఆ న్యూస్ మూలంగా ఇంటి దగ్గర నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. మళ్ళీ ఏమైంది సౌమ్య? ఇంటి ఓనర్ వాళ్ళు
నన్ను ఇల్లు ఖాళీ చేయమని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సామానంతా బయటకు విసిరేసి వెళ్ళిపోమ్మంటున్నారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు మేడం. భగవంతుడా, ఏంటి నాకే పరీక్ష? ఆ, సరే సౌమ్య, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? శభాష్ సమీరా, ఆ శరణ్యని గట్టిగానే ఆటాడుకుంటున్నావుగా. ఇదేముందనన్యా, ఇక ముందు చూడు అసలైన ఆట. ఇప్పుడు వస్తానని చెప్పిందిగా, వస్తుంది. ఇక్కడ మన వాళ్ళ చేత ఆడించే డ్రామా దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక అదే నన్ను ఆ ఇంట్లోకి కూడా షెల్టర్ ఇస్తానని చెప్పి తీసుకెళ్తుంది. ఆ తర్వాత నేనేంటో అక్కడికెళ్ళి చూపిస్తా. ఆట అక్కడ స్టార్ట్ చేస్తా. ఏయ్, మీరంతా కరెక్ట్గా యాక్టింగ్ చేయాలి. ఇదిగో, ఇంటి ఓనర్ క్యారెక్టర్లో నీ నట విశ్వరూపం మామూలుగా ఉండకూడదు. చూస్తారు కదా మేడం, రావు గోపాలరావు మళ్ళీ పుట్టాడని జనాలతో చప్పట్లు కొట్టిస్తాను. చప్పట్లే కొట్టిస్తావో చెప్పులతో కొట్టిస్తావో అది చూద్దాంలే అబ్బి. అసలే మావి అంతంత మాత్రం జాతకాలు. అమ్మా, అయ్యో, ఎన్నర్ వాయిస్ బయటకు వచ్చేసి ఉండదా ఏంది? శరణ్య, ఏమైందమ్మా? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అలాంటిదేం లేదత్తయ్య గారు, నార్మల్గానే ఉన్నాను. ఎందుకో నిన్ను చూస్తే అలా అనిపించింది. సరే గాని, సాయంత్రం సౌమ్య వస్తుంది కదా, ఏం స్పెషల్స్ చేస్తారో ప్లాన్ చేయండి, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఆ